ఇప్పుడు కూర్చొని ఆరోపణలన్నీ క్లియర్గా వస్తుంటే చార్ట్ షీట్లు అన్నింటిలోనూ బేసికల్లీ బయటకు రిలీజ్ అవుతున్న నిజాల్లో లప్సా కెమికల్స్ వాడారని బయటకు వస్తుంటే సిగ్గుసరం లేకుండా మళ్ళీ కొంతమంది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి అవతార పురుషుడు అని చెప్పి రాస్తారా? ఇంకా అసలు కర్మ ఫలితం లెక్కను చూసుకుంటే కనుక నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలు కూడా రావు. మళ్ళీ గుండు 0, 1 - 1 = 0 పొజిషన్. ఇలాంటి క్యాండిడేట్ గురించి ఇతను సృష్టించే విధ్వంసం, ఏం విధ్వంసం సృష్టిస్తాడు? ఈసారి వస్తే గుళ్ళని ధ్వంసం చేస్తాడా? చెప్పండి. మళ్ళీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు? లాస్ట్ టైం దేవుళ్ళ పైన జరిగిన అరాచకాలు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నాం. రథం తగలబడిపోవడం అవనండి, అనకూడదు ఇలా, ఐఎమ్ వెరీ సారీ. అమ్మవారి దగ్గర విగ్రహాలు దొంగతనం అవనండి, ఎంత దారుణాలు చేశారండి. వరల్డ్ వైడ్ తిరుపతికి ఉన్న రెప్యుటేషన్ అంతా తీసి గంగకు పాలు చేశారు. ఇంకో 7 కొండలు, 2 కొండలు కాదు 7 కొండలు చెప్పింది మా నాయనే అంట. ఇంకా చెప్పాల్సింది వెంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కూడా మా నాయన మా కుటుంబంలో వాళ్ళే చేశారని. నమ్మడానికి పిజ్జనాలు ఎవరైనా ఉంటారేమో చెప్పాల్సింది జగన్.